హలో అండి. ఇది సెకండ్ డే అనమాట. నెక్స్ట్ డే మార్నింగే ఎర్లీ మార్నింగే లేచి ఇక్కడ వెయిట్ చేస్తున్నాము. ఎందుకంటే మనం బోట్ బుక్ చేసుకోవాలి. అయన్నీ ఎట్లాగో గోల్మాల్లు ఉంటాయి. అవన్నీ మనకు తెలిసినవే. మనం బుక్ చేసుకున్నాక మనకి ఒక టోకెన్స్ ఇస్తారు. అవి పట్టుకొని మనం వెళ్ళిపోవడమే కలర్స్. తర్వాత మధ్యలో బోర్డ్‌ది రికార్డ్ చేయాలి. రిటర్న్‌లోది మీకు చూపిస్తా. అండ్ ఇదిగోండి మనల్ని ఒకళ్ళు పిక్ చేసుకుంటారు. ఒక క్యాబ్ డ్రైవర్ ఆ రోజు మొత్తం అంతనే ఉంటారు. హియర్ ఇస్ ద న్యూ షాప్ పెనీడా ది బ్లూ పారడైజ్ ఐలాండ్. ఇది సీ చూసారా అసలు ఎంత ప్యూర్ ఉంది. ఇది కాదు ఇంకా ముందు ఉంటుంది, అక్కడ మీకు కనిపిస్తుంది మంచిగా. బట్ వన్ థింగ్ ఏంటంటే టూ మచ్ రిఫ్రెషింగ్ అండి. అసలు ఎంత రిఫ్రెషింగ్ అంటే మైండ్ అంత బాగుండే, కానీ నిద్ర మాత్రం అస్సలు లేదు. అండ్ అక్కడ చూసారా టెంపుల్స్, రిసార్ట్స్, హౌసెస్ అన్నీ ఒకేలా ఉంటాయి. వాళ్ళు మన సైడ్ పెంకుటిల్లు ఉంటాయి కదా, అవి వాళ్ళు సేమ్ అవే ఫ్లాట్గా ఉంచుతారు. మెయిన్ పిరమిడ్ టైప్లోవి అలా ఉంటాయి. వాళ్ళ టాప్ మొత్తం హౌస్ టాప్ మొత్తం అది అనమాట వాళ్ళ కల్చర్ అదంతా. అంటే ఇది ఐలాండ్ కదా, సో హౌసెస్ ఉన్నాయి. ఐలాండ్ అయినా సరే చాలా హౌసెస్ ఉన్నాయి చూడ్డానికి. కాకపోతే అన్నీ ఈ ప్యాటర్న్లోనే ఉన్నాయన్నమాట. స్లోప్ టాపే ఉన్నాయి మ్యాక్సిమం అన్నీని. అది కంటిన్యూస్ ఇంక మొత్తం ఐలాండ్ అండి. ఇది ఇండోనేషియా బాలి ఐలాండ్. చూసారు ఇది ఒక రిసార్ట్ మళ్ళీ మధ్యలో ఐలాండ్లో. అలా చాలా ఉంటాయి ఇక్కడ. చాలా హోటల్స్ ఉంటాయి, రెస్టారెంట్స్ ఉంటాయి, రిసార్ట్స్ ఉంటాయి, చాలా ఉంటాయి. మీరు గ్రూప్ ఆఫ్ పీపుల్ వెళ్తే మాత్రం అక్కడ స్టే ఉండొచ్చు. ఓన్లీ ఆ వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటే మేబీ ఇట్స్ నాట్ సేఫ్. కొంచెం ఇదిగా ఉంటుంది. ఐ కాంట్ సే విత్ మై వర్డ్స్. అలా ఉంటుంది. బట్ మొత్తం ఒక మంచి ఏమంటారు మైండ్ రిఫ్రెషింగ్ వ్యూ ఇస్తుంది. నాకైతే స్పెషల్లీ బాలీలో మంచిగా అనిపించింది. కాకపోతే మనకి ఏంటంటే అక్కడ స్టే ఉండుంటే ఇంకా ఎక్కువ చూడొచ్చు, ఎక్కువ టైం స్పెండ్ చేయొచ్చు. మనం అక్కడ స్టే ఉండి ఒక 2-3 days ఐలాండ్లోనే, 2 days ఈజ్ ఫైన్ అనుకుంటే 2-3 days ఐలాండ్లో మనము మంచిగా ప్లాన్ చేసుకోవచ్చు. ఇదిగోండి హియర్ కమ్స్ డైమండ్ బీచ్ అనమాట. ఇది అసలు ఆ వాటర్ చూసారా ఎంత ప్యూర్ ఉన్నాయో, అసలు బీభత్సమైన ప్యూర్ అండి బాబు. అది డైమండ్ బీచ్ అని ఎందుకు పేరు వచ్చిందంటే అవి డైమండ్ షేప్లో ఉండడం వల్ల ఆ స్టోన్స్ వాటికి డైమండ్ బీచ్ అని పేరు వచ్చింది. అది నాకు తెలిసిందైతే. అండ్ ఇది క్యాబ్ వారు టాక్సీ వారు తీసుకెళ్ళిన రెస్టారెంట్ దగ్గర. అండ్ ఇది వచ్చేది క్లంకుంగ్ బీచ్ అనమాట. ఇది అన్నీ ఏంటంటే టాప్ నుంచే చూడాలి. మనం దగ్గరికి వెళ్ళి చూసి ఎంజాయ్ చేయడానికి ఏం లేదు. మనం అలా ఎంజాయ్ చేయడానికి లేకే ఇంత క్లీన్గా ఉన్నట్టున్నాయి. బట్ వన్ థింగ్ ఏంటంటే అవి చాలా దిగొచ్చు, వెళ్ళొచ్చు వాడి దగ్గరికి. బట్ చాలా హైట్స్ నుంచి వెళ్ళాలి. అండ్ దిస్ ఇస్ బ్రోకెన్ బీచ్ అనమాట. ఇది మధ్యలో బ్రోక్ అయింది, ఇరిగింది. సో అందుకని చెప్పి బ్రోకెన్ బీచ్ అక్కడ అనమాట. ఇది ఒకసారి వినండి సౌండ్స్. అంటారు కదా నేచర్లో ప్రతి ఒక్కటి మనతో మాట్లాడుతుంది అని. అలాగే సముద్రం కూడా నాతో మాట్లాడినట్టు అనిపించింది. దాట్ వేవ్స్ వాజ్ అమేజింగ్. Okay, that's all for this vlog. Bye bye. See you in another part. Tata. I'll give you a brief details. If